అన్నీ తెలుసు. క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అడుగుతారు, సమాధానం చెప్తాం. క్వశ్చన్ ఉంటుంది కానీ వారు షార్ట్ డిస్కషన్ లాగా ఉపన్యాసం చెప్పుకుంటూ పోతా ఉన్నారు. మరి వారికి అనుభవం లేకనా కావాలని సభను తప్పుదోవ పట్టించడం కోసం చేసే ప్రయత్నమా? మీరు అడిగారు, ఈ అప్పుల పైన మీరు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, గోబెల్స్ ప్రచారం చేస్తున్నాం, ఏదంటే సభలో చర్చ పెట్టండి. ఎస్, మేము రాగానే సభలో చర్చ ఉండాలనే వైట్ పేపర్ పెట్టా మీరు చేసిన తప్పులు అన్నింటినీ. మళ్ళీ కావాలని అడుగుతుంటే మాకేం అభ్యంతరం లేదండి. మేము అసలు పూర్తిగా ఈ సభకి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలన్నీ తెలియాలనేటువంటి ఆలోచనలో స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా ఉన్న గవర్నమెంట్ ఇది. ఏది దాచుకోవాలని ప్రయత్నం చేయాలి మీలాగా. సో మీరు వాళ్ళ చర్చ పెడదామన్నా ఫైన్, షార్ట్ డిస్కషన్కి వీఆర్ రెడీ. మీరు ఏదో ఏ ఫామ్లో ఇస్తారో ఇవ్వండి, గౌరవ సభాపతి గారికి ఇవ్వండి, వారి అనుమతితో వారు ఇస్తే టైం ఇస్తే వీఆర్ రెడీ టు డిబేట్ సార్. అంతేగాని ప్రశ్నలంతా వదిలిపెట్టి మొత్తం పాత కథలన్నీ చెప్పుకుంటూ వారి చరిత్ర అంతా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అది వినటానికి మేము ఈ ప్రశ్న క్వశ్చన్ అవర్ ఇట్లా వేస్ట్ చేయొద్దు అధ్యక్ష. ఎవరు భుజాలు తడుముకుంటున్నారో స్పష్టంగా అర్థమైంది, ప్రజలైతే చూస్తున్నారు. అయితే 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 గౌరవ డిప్యూటీ స్పీకర్ గారి యొక్క సవాల్ను నేను స్వీకరిస్తా ఉన్నా. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. ప్రివిలేజ్ మోషన్ ఆన్ హానరబుల్ డిప్యూటీ సీఎం వీ హావ్ గివెన్ సార్. దట్ ప్రివిలేజ్ మోషన్ ఇస్ పెండింగ్. సార్ సభ మళ్ళీ సభను కూడా మళ్ళీ తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష. మళ్ళీ తప్పుదో పట్టించు అంటే లేస్తే సత్యదూరమైన మాటలు మాట్లాడటం తప్ప వాస్తవాలు మాట్లాడితే తల పగిలిపోతారు అని ఏమైనా శాపం ఉందని నా అనుమానం అధ్యక్ష. వీళ్ళకి అస్సలు వాస్తవాలు మాట్లాడరు అధ్యక్ష, అన్ని సత్యదూరాన్ని. ఏంది ప్రివిలేజ్ మోషన్? మీరు ఆ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది అధ్యక్ష. వీళ్ళు ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా సభా నిబంధనల గురించి, సభా నియమాల గురించి? దేనికి ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష? దేనికి? నేను నిన్న చూపించాను నేను అధ్యక్ష. రూల్స్ బుక్ వాళ్ళ హయాంలో తయారు చేసిందే. పాత రూల్స్ బుక్ అన్నిటిని కూడా మార్చేసి వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టుగా రూల్స్ బుక్ అంతా తయారు చేసుకొని సభలో పెట్టి ఆ రూల్స్ బుక్లో ఏం చూపించారు అధ్యక్ష? స్పష్టంగా ప్లకార్డ్స్ తీసుకొని రావద్దు, స్లోగన్స్ ఇవ్వద్దు, పొరపాట్లు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని చాలా స్పష్టంగా రూల్స్ బుక్లో పెట్టి నిన్న మీరు చేసింది ఎందుకు అధ్యక్ష? ఏం చేశారు మీరు సభలో? మీరు కానీ మీ నాయకుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు సభలో చెప్పినటువంటి ఏ ఒక్క అంశాన్ని అమలు చేశారు అధ్యక్ష? సభ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారు వాళ్ళు. హౌస్ ప్రివిలేజ్ మొత్తం పక్కదో పట్టించింది వాళ్ళు. ఒకటి కాదు, రెండు కాదు, 3 ఎకరాల భూమి బరాబర్ ఇస్తామని చెప్పారు దళితుల గిరిజనులకు. ఇచ్చారా? ఈ సభలోనే కదా చెప్పింది వాళ్ళు. ఈ సభలోనే కదా అధ్యక్ష చెప్పింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పారు, ఇచ్చారా అధ్యక్ష? ఉద్యోగాలన్నీ పూర్తి చేస్తా బరాబర్ అన్నారు, చేశారా? 2 భిన్నమైనటువంటి డైలాగ్స్ నేను వినిపించగలను అధ్యక్ష. బరాబర్ ఉద్యోగాలు ఇస్తాం అన్నది ఒకటి, ప్రభుత్వాలు ఏడున్నాయి ఉద్యోగాలు యాడ తీసుకొచ్చిస్తామని అడిగింది ఇక్కడ నుంచే. సభ నిబంధనలు నియమాల గురించి ప్రివిలేజెస్ గురించి వారు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వారు ఏమన్నారు? నేను ప్రివిలేజ్ ఇచ్చారట. ఎందుకు? సభ జరిగేటప్పుడట సభలో ఏంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలన్నీ బయట మాట్లాడకూడదు కదా, మీరు ఎట్లా మాట్లాడతారు? ఏం అధ్యక్ష నేను మాట్లాడింది ఏంటి? మీరు తప్పుడు సమాచారం ఈ రాష్ట్రానికి అప్పుల పైన ఇస్తా ఉంటే ఆ అప్పులకు సంబంధించి ప్రజలకు తెలియాలని చెప్పి 7,11,000 పైన ఉన్నటువంటి అప్పుల లెక్కలు బరాబరుగా చెప్తూ ఆ అప్పులు తీసే క్రమంలో మీరు చేసిన 66,000 కోట్ల అప్పుల్ని మేము తీర్చామని చెప్తూ అట్లాగే రైతులకు ఇంకో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఆపు ఇచ్చామని అన్నప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగాడు, అయ్యా రైతులకు భూమి ఉన్నటువంటి వాళ్ళు అందరికి ఇస్తున్నారు, బాగానే ఉంది, మరి అసలు మా భూమి లేని మా నిరుపేద ప్రజల కూలీలకు కూడా మీరు అప్పుడేదో ఇచ్చారు కదా అని ఇస్తా అన్నారా? 12,000 ఇస్తారంటే ఎస్, అవి కూడా ఇస్తామని అన్నాం. భూమి లేని నిరుపేద కూలీలకి 12,000 కూడా ఇస్తాము, అది ఒక జర్నలిస్ట్ అడిగిన దాని మీద ఇస్తామని చెప్పిన దాన్ని అది ప్రివిలేజ్ మోషన్. నిరుపేద కూలీలకి 12,000 మేము ఇస్తామని చెప్పినట్టు మాటను ఇస్తామంటే నీకేమైనా ఇబ్బందా? కూలీలకి ఇయ్యొద్దా? ఏంటి ఈ భూస్వాముల మనస్తత్వం? ఏంటా ఇబ్బంది?
ఏం ఇబ్బంది అంటే దానికంటే ప్రివిలేజ్ మోషన్ ఇస్తారట. రైతు కూలీలకి 12,000 ఇస్తారా అని ఒక జర్నలిస్టు అడిగితే ఇస్తామని అన్నాం. అది ప్రివిలేజ్ మోషన్. రైతు కూలీలకు ఇస్తా అంటే ప్రివిలేజ్ మోషన్. ఇది ఎక్కడ ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష? ఇది ఎక్కడ ఉల్లంఘన? ఏ ఉల్లంఘన? రైట్ రైట్. ఇంకోటి చెప్పారు 7,11,000 పైన రుణం ఉంది అని తప్పుడు చెప్తున్నారు. మొత్తం తప్పులు చెప్పిందే మీరు కదా. 10 సంవత్సరాల పాలనలో తప్పు చెప్తుంది. 10 సంవత్సరాల పాలనలో తప్పు చెప్పినందుకే 6 నెలలకోసారి మర్చిపోతుంది అధ్యక్ష. వీళ్ళకి 6 నెలలకోసారి ఎందుకు పోతుంది నాకు అర్థం కావట్లేదు. ఆ సాధారణ ఎన్నికలప్పుడేమో ప్రజలు మొత్తం 6 నెలల క్రితం డిసెంబర్లో మొత్తం వాళ్ళని పంపించారు 2023. అది అయిపోయిన 6 నెలలకి పార్లమెంట్ ఎన్నికలు వస్తే డిపాజిట్ గలం చేసేసారు ప్రజలు. 6 నెలల తర్వాత మళ్ళీ